నమస్తే దోస్తులు, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే చాలా మంది మీ హెయిర్ కేర్ కోసం అని చెప్పేసి హెన్నా పౌడర్స్ అట్లా యూజ్ చేస్తాం. హెయిర్ బ్లాక్ కావడానికి కానివ్వండి, హెయిర్కి కండిషనర్ లాగా కానివ్వండి, ఇట్లా చాలా మంది మీ హెన్నా కానీ గోద్రేజ్ అని రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. దానికి సంబంధించి ఎలా వాడాలి, ఏం వాడాలి అనే ఒక చిన్న టిప్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరికో కొంతమందికి అయితే ఐడియా ఉండదు. అది తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి. ఈ ప్యాక్ వచ్చేసి ఓన్లీ బ్లాక్ కలర్ కోసమే అండి. ఇదైతే ఎలాంటి కండిషనర్ కాదు, వైట్ హెయిర్ని బ్లాక్ చేస్తుంది. ఈ హెన్నా మార్కెట్లో చాలా రకాలైతే ఉన్నాయి. కొన్ని రకాల ప్రొడక్ట్స్ వాడడం వల్ల హెయిర్కి డ్యామేజ్ అవ్వడం కానీ, హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, కొంతమందికి ఇట్లా గడ్డల టైప్ అవుతూ ఉంటాయి. నేను చూసాను రీసెంట్గా ఒక ఆవిడకైతే ఒక పౌడర్, ఆ పౌడర్ గురించి పేరు చెప్పకూడదు, బట్ నార్మల్గా దగ్గరలో ఉన్న కిరాణా షాప్లో తీసుకొచ్చి వేసుకున్నారు. దానికైతే ఈ సైడ్లో మొత్తం ఇక్కడ అంటింది, దానిపైన మొత్తం ఇంత లావుగా గడ్డలు అయిపోయినాయి. అట్లా నార్మల్ క్వాలిటీ కాకుండా కొంచెం మంచి క్వాలిటీ హెన్నా పౌడర్ అయితే తీసుకోండి. అయితే హెర్బల్ హెన్నా అండి. ఇదే అని కాకుండా మీకు నచ్చింది మంచి కంపెనీ చూసి, మంచి బ్రాండ్ చూసి వాడండి. ఇంకా ఈ ప్యాక్ అయితే ఎలా యూస్ చేయాలనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే వాటర్ కొన్ని వేడి చేసుకోవాలండి. అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం గోరువెచ్చగా అట్లా చేసుకోవాలి. గోరువెచ్చ వాటర్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో హెన్నా పౌడర్ని కట్ చేసి అందులో వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పౌడర్ మంచిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకుంటూ అయితే పౌడర్ వేసుకుంటే అట్లా గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇంకా పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది అట్లా నార్మల్గా జుట్టుకి మంచిగా పట్టేలాగా నార్మల్గా కలుపుకోవాలి. మరీ జారుడులాగా కానీ మరీ థిక్గా కాకుండా దోశ బ్యాటర్ టైపు ఇంకా నార్మల్గా అయితే కలిపేసుకోవాలి. ఎన్ని వాటర్ పడతాయో అన్నీ వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ అలాగే పక్కన పెట్టచ్చు. వెంబడి అయినా రాసుకోవచ్చు. ఒక 2-3 అవర్స్ అయినా అట్లా పక్కన పెడితే మంచిగా నానుతుంది. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా జుట్టు అయితే మొత్తం మంచిగా చిక్కులు తీసేసుకోవాలి. ఎక్కడ చిక్కులు ఉండవు, దువ్వకుండా అలాగే పెట్టడం వల్ల ఏంటంటే అంతా హెయిర్ చిక్కులు పడిపోతూ ఉంటుంది. హెడ్ బాత్ చేయంగానే ఇంకా మొత్తం చిక్కు అయిపోతూ ఉంటుంది. దానివల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మొత్తం చూసుకున్న తర్వాత అదంతా ఇట్లా బ్రష్తోని కలిపి ఇట్లా లేయర్స్ అక్కడ చూస్తున్నారు కదా, ఆ లేయర్స్ తీసుకుంటూ బ్రష్తోని వేసుకోవచ్చు. బ్రష్తో కాకుండా గ్లౌజులు వేసుకొని డైరెక్ట్ హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు. గ్లౌజెస్ ప్లాస్టిక్వి దొరుకుతాయి, మెడికల్ షాప్స్లో అట్లా దొరుకుతాయి. అట్లా తీసుకొచ్చుకొని గ్లౌజెస్ వేసుకొని కూడా మనము డైరెక్ట్ హ్యాండ్తో ఇట్లా లేయర్స్ తీసుకుంటూ వేసుకోవచ్చు. డైరెక్ట్ హ్యాండ్తో వేసుకోవడం వల్ల ఏంటంటే హ్యాండ్కి కొంచెం బ్లాక్గా ప్యాచెస్గా పట్టేస్తుంది. ఎక్కువసేపు పెడతాం కదా జుట్టుకి, దానివల్ల కొంచెం హ్యాండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. అందుకని చెప్పేసి గ్లౌజెస్ వేసుకొని వాడుకోవాలి. బట్టల పైన పడకుండా అంతా. ఇక్కడైతే తను టిష్యూ వేసింది. మనం ఏదన్నా వాడని టవల్స్ కానీ అట్లాంటివి పైన వేసుకొని పాత డ్రెస్ వేసుకొని ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. మనం సెల్ఫ్గా అయినా పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళతో అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఎట్లా చూపిస్తున్నారో అలాగా సెల్ఫ్గా కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మనమే పాయలు తీసుకుంటూ పెట్టేసుకోవచ్చు. అట్లా లోపల నుంచి పెట్టడం వల్ల ఏంటంటే కుదుల నుంచి మొత్తం పట్టేస్తుంది ప్యాక్ అనేది. ఫస్ట్ టైం అయితే ఇట్లా మొత్తం తీసి పెట్టేసుకోవచ్చు. సెకండ్ టైం మళ్ళీ మనము ఒకసారి పెట్టిన తర్వాత నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు ఓన్లీ ఇట్లా లోపలనే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫస్ట్ కుదుళ్ళ దగ్గర ఎట్లా పెడుతున్నారో అంతే పెట్టేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ చూపిస్తున్నారు కదా, పైనకి తీసి రౌండ్గా అదంతా పెట్టని అవసరం లేదు. ఫస్ట్ టైం పెట్టేటప్పుడు మాత్రమే ఇట్లా పైన ఒక పాయ తీసేసి అదంతా ఇట్లా రౌండ్గా కట్టేసుకోవాలి. కొప్పు మాదిరిగా ఇట్లా పైన కట్టేసుకొని దానికి ముడి వేసేసుకోవాలి. ఇంకా ముడి వేసేసుకున్న తర్వాత కొంచెం ప్యాక్ అప్లై చేసుకుంటూ ఇంకా దానికి రౌండ్గా పెట్టుకుంటూ రావాలి. ఎక్కడా కూడా ఖాళీ ఉంచకూడదు. ఈ ప్యాక్ అయితే ఎవరైనా వేసుకోవచ్చండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా వేసుకోవచ్చు. మరి చిన్న పిల్లలు కాకుండా ఒక ఏజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా వేసుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా మొత్తం లేయర్స్ అంతా తీసుకొని అట్లా పైకి అయితే రౌండ్గా కొప్పుల్లాగా చుట్టారు కదా, సేమ్ అట్లానే వేసుకొని ఇంకా దానికి మొత్తం కూడా ప్యాక్ వేసుకోవచ్చు.
సెకండ్ టైం ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళు మాత్రమే ఇట్లా మొత్తం ప్యాక్ జుట్టంతా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ ఫస్ట్ చూపించిన స్టెప్ మాత్రమే చేసుకుని కుదుల దగ్గర మాత్రమే అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ కుదులకైతే ఆ ప్యాక్లో 2 ప్యాక్స్ వస్తాయి లోపల. అందులో కుదులకైతే 1 ప్యాక్ సరిపోతుంది నా అంత జుట్టు ఉంటే. లేదంటే మొత్తం కంప్లీట్గా అయితే 2 ప్యాక్స్ అయితే సరిపోతాయి. బాయ్స్కి అయితే 1 ప్యాక్ సరిపోతుంది అందులో. ఇంకా ఇలాంటి హెయిర్కి సంబంధించి హెల్త్కి సంబంధించి ఏవైనా టిప్స్ కావాలంటే కామెంట్లో చెప్పండి. నేనైతే నాకు తెలిసినవి ఏదైనా ఉంటే మీతో తప్పకుండా షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియో ఎలా ఉంది, మీకు యూజ్ అయిందా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ప్యాక్ పూర్తిగా వేసిన తర్వాత మొత్తం పైకి అని ఇట్లా కుప్పులాగా వేసి దానికి ఆ కుప్పుకి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా కంప్లీట్గా వేసుకోవాలి. కంప్లీట్గా వేసిన తర్వాత హెయిర్కి క్యాప్ టైప్ దొరుకుతాయి మనకి బయట మెడికల్ షాప్స్లో కానివ్వండి లేదా కాస్మెటిక్ షాప్స్లో కానివ్వండి ఎక్కడైనా దొరుకుతాయి క్యాప్స్. అట్లాంటి క్యాప్ ఒకటి వేసేసుకోవాలి. క్యాప్ వేసుకున్న తర్వాత 40 minutes to 1 hour వరకు అలాగే ఉండనివ్వాలి. లేదా క్యాప్ వేసుకోకున్నా పర్లేదు. 1 hour తర్వాత షాంపూ కానీ ఏమీ యూజ్ చేయకుండా ఊరికనే కడిగేయాలి. షాంపూ ఫస్ట్ వాష్ చేసేటప్పుడు మాత్రం షాంపూ అస్సలు యూజ్ చేయకూడదు. షాంపూ ఏమీ లేకుండా కొంచెం కొనాలకైతే కొంచెం ఫ్రీజీగా అనిపిస్తుంది అంతే, అంత స్మూత్గా ఉండదు. ప్యాక్ అప్లై చేసిన నెక్స్ట్ డే మళ్ళీ షాంపూ యూస్ చేయొచ్చు. సెకండ్ డే హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే ఇలా అయిపోయిందండి. మొత్తం చాలా బాగా అయింది, మొత్తం బ్లాక్గా అయిపోయింది. నేను లాస్ట్ టైం కూడా యూస్ చేశాను. 1 month వరకు అసలు కలర్ పోలేదు, ఇదంతా పోలేదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే వైట్గా కనిపించింది అని చెప్పి నేను ఈసారి మళ్ళీ వేసుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. బాయ్ బాయ్.